వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాలంటే సిద్ధాంతాల మధ్య పోరాటం, విధానాల మధ్య జరిగే యుద్ధం. కానీ ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా ఈ నిర్వచనం పూర్తిగా మారిపోయింది. ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోలేక వారి ఇళ్లలో ఉండే ఆడవాళ్లను రోడ్డు మీదకు లాగడం, వారి క్యారెక్టర్ను అసాసినేషన్ చేయడం ఒక ట్రెండ్గా మారిపోయింది. నాడు అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరిపై జరిగిన దాడి ఈ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ఆనాడు తన భార్యను అన్న మాటలకు చంద్రబాబు బోరున విలపించారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే ఈ సభలో అడుగు పెడతానని శపథం చేసి సాధించారు. అయితే ఆ ఘటన జరిగిన ఇన్నాళ్లకు నారా భువనేశ్వరి తొలిసారి నోరు విప్పారు. కుప్పం పర్యటనలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ధైర్యం ఉంటే మగాడిలా పోరాడాలి, కానీ ఆడవాళ్లను లాగడం ఏంటని ఆమె సంధించిన ప్రశ్న రాజకీయ వర్గాలను ఆలోచింపచేస్తోంది. కేవలం భువనేశ్వరి మాత్రమే కాదు, హోంమంత్రి అనిత, పవన్ కళ్యాణ్ కూతుళ్లపై కూడా ఈ మధ్య కాలంలో జరిగిన అసభ్య దాడులు సమాజం సిగ్గుపడేలా చేస్తున్నాయి. అసలు రాజకీయాల్లో మహిళలకు దక్కాల్సిన గౌరవం ఏది? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. నారా భువనేశ్వరి ఎన్టీఆర్ వారసురాలిగా, చంద్రబాబు సతీమణిగా రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితమే. ఆమె ఎప్పుడూ రాజకీయాలకు దూరంగా తన వ్యాపారాలు, సేవా కార్యక్రమాల్లోనే బిజీగా ఉంటారు. కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆమెను బలవంతంగా రాజకీయ వివాదాల్లోనికి లాగారు. అసెంబ్లీ సాక్షిగా ఆమె వ్యక్తిత్వ హననాన్ని కించపరిచేలా కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెనుదుమారమే రేపాయి. ఆ ఘటన జరిగినప్పుడు భువనేశ్వరి నేరుగా స్పందించలేదు. కానీ ఇప్పుడు కుప్పం పర్యటనలో ఉన్న ఆమె తొలిసారిగా ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తనను రాజకీయాల్లోనికి లాగటంపై అత్యంత హుందాగా స్పందించారు. ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోలేక ఇంట్లో ఉండే మహిళలను టార్గెట్ చేయటం పిరికి పంద చర్యని ఆమె పరోక్షంగా చురకలంటించారు. ఆమె మాటల్లో ఆవేదన కంటే రాజకీయాలు ఇంతలా దిగజారిపోయాయా అన్న ఆశ్చర్యమే ఎక్కువగా కనిపించింది. కుప్పం సభలో భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేసేలా ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శలు, ప్రతివిమర్శలు సహజమే. కానీ ధైర్యం ఉండే మగాడు మగాడిలా నిలబడి ప్రత్యర్థిని ఎదుర్కోవాలే కానీ ఒక మహిళను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడమేంటి అంటూ ఆమె సూటిగా ప్రశ్నించారు. ఒక మహిళ గురించి మాట్లాడే హక్కు ఏ మగాడికి లేదు. రాజకీయ కక్ష సాధింపుల కోసం సంబంధమే లేని ఆడవాళ్ల శీలాన్ని శంకించడం సమాజం సిగ్గుపడాల్సిన విషయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భువనేశ్వరి వేసిన ఈ ప్రశ్నలకు బహుశా ఆనాడు ఆమెను విమర్శించిన నేతల వద్ద కూడా సమాధానం ఉండకపోవచ్చు. రాజకీయాల్లో గెలవటానికి ఎంతకైనా తెగించే సంస్కృతికి ఆమె మాటలే ఒక చెంపపెట్టు లాంటివి. తన క్యారెక్టర్ గురించి ఎవరు ఎన్ని మాటలన్నా తాను ఏంటో తన మనస్సాక్షికి తెలుసని భువనేశ్వరి స్పష్టం చేశారు. ఏ మహిళకైనా ఆమె వ్యక్తిత్వం ఏంటో ఆమెకే తెలుస్తుంది. ఇతరుల సర్టిఫికేట్లు అవసరం లేదని కుండ బద్దలు కొట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా తానేంటో తన భర్త చంద్రబాబుకు తెలుసని చెప్పిన ఆమె మాటలు సభలో ఉన్న వారినందరినీ కదిలించారు. భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్యత, నమ్మకం ముందు ఇలాంటి చిల్లర రాజకీయ విమర్శలు నిలబడలేవని ఆమె నిరూపించారు. తనను విమర్శించిన వారి స్థాయికి దిగజారి బదులు చెప్పకుండా తనదైన హుందాతనంతో వారి నోళ్లు మూయించారు. భువనేశ్వరి చూపించిన ఈ మెచ్యూరిటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. భువనేశ్వరి వ్యాఖ్యల నేపథ్యంలో ఆనాటి అసెంబ్లీ ఘటన మరోసారి తెరమీదికొచ్చింది. తన భార్యను కించపరిచేలా మాట్లాడటాన్ని తట్టుకోలేక చంద్రబాబు నాడు ప్రెస్ మీట్లో భోరున విలపించిన దృశ్యాలు ఎవరూ మర్చిపోలేరు. ఆనాటి అసెంబ్లీని గౌరవ సభగా అభివర్ణించిన ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాకే ఈ సభలో అడుగు పెడతానని శపథం చేశారు. ఆ శపథం నెరవేర్చుకోవటానికి ఆయన పడిన కష్టం, చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. చివరకు ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టి మళ్లీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. నాడు గౌరవ సభ అన్న చోటే నేడు గౌరవ సభగా మార్చుకుని చంద్రబాబు అడుగుపెట్టారు. కాలం ఎవరిని వదిలిపెట్టదని, చేసిన తప్పులకు ఇక్కడే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందనడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యంగా నిలిచిపోయింది.
భువనేశ్వరి ఎపిసోడ్ ఒకటైతే ఏపీ రాజకీయాల్లో మహిళలను టార్గెట్ చేయడం ఒక నిరంతర ప్రక్రియగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీలో ఉన్న మహిళా నేతలను లేదా ప్రత్యర్థి నేతల ఇళ్లల్లో ఉండే ఆడవాళ్లను టార్గెట్ చేసి వారి క్యారెక్టర్ను డ్యామేజ్ చేయడం ఒక వ్యూహంగా అమలు చేస్తున్నారు. ఇటీవల హోంమంత్రి అనిత, పవన్ కళ్యాణ్ కూతుళ్లపై జరిగిన కామెంట్స్ ఈ దిగజారుడుతనానికి నిదర్శనం. అసలు రాజకీయాల్లో ఈ సైకోయిజం ఎందుకు పెరుగుతోంది చూద్దాం. రాజకీయాల్లో విమర్శలు విధానాల పరంగా ఉండాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే పథకాలపై ప్రతిపక్షాలు పోరాడాలి. కానీ ఏపీలో ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. సిద్ధాంతపరంగా ఎదుర్కొనే సత్తా లేనప్పుడు ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలపై బురద జల్లటం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసి వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ద్వారా ప్రత్యర్థిని మానసికంగా దెబ్బతీయొచ్చన్నది కొంతమంది నేతల యొక్క సైకో ఆలోచన. సోషల్ మీడియాలో అందుబాటులోనికి వచ్చాక ఈ దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన పోస్టులతో మహిళల పరువు తీయటమే లక్ష్యంగా కొన్ని రాజకీయ పార్టీల ఐటీ సెల్స్ పనిచేస్తూ ఉండటం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. రాజకీయాల్లో ఉన్న మహిళా నేతలకు కూడా కనీస గౌరవం దక్కటం లేదు. ఇటీవలి రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడాల్సిన ప్రతిపక్ష నేత హోంమంత్రి వేసుకునే మేకప్ గురించి, ఆమె చీరకట్టు గురించి అసభ్యకరంగా మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. ఒక దళిత మహిళ అంచెలంచెలుగా ఎదిగి హోంమంత్రి స్థాయికి చేరితే ఆమె పనితీరును విమర్శించాల్సింది పోయి ఇలా బాడీ షేమింగ్ కు పాల్పడడం ఏ రకమైన రాజకీయమో వారికే తెలియాలి. అధికారంలో ఉన్న హోంమంత్రికే ఇలాంటి అవమానాలు ఎదురైతే ఒక సామాన్య మహిళ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజకీయ కక్ష సాధింపుల్లో పసిపిల్లలను కూడా వదలటం లేదు కొంతమంది నేతలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆడపిల్లల గురించి సోషల్ మీడియాలో కొంతమంది అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని ఆ పసికందులను వివాదాల్లోనికి లాగటం చూసి రాష్ట్ర ప్రజలే నివ్వెరపోయారు. పవన్ కళ్యాణ్ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా ఆడపిల్లలపై ఇలాంటి విష ప్రచారం చేయటం మానవత్వం మంటగలిసిపోవడమే కదా. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం, కానీ ఆ గెలుపు కోసం ఇంతలా దిగజారిపోవటం బహుశా ఏపీ రాజకీయాల్లోనే చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారిని సమాజం కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఇలా మహిళల వ్యక్తిత్వ హరణానికి పాల్పడటం వెనుక ఉన్న సైకాలజీ ఏంటి అన్నది విశ్లేషిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోనికి వస్తాయి. ఒక బలమైన నాయకుడిని రాజకీయంగా దెబ్బతీయలేనప్పుడు ఆయనకు అత్యంత ఇష్టమైన వారిని టార్గెట్ చేస్తారు. ఇంట్లో ఉండే భార్య, కూతురు లేదా తల్లిపై అసభ్య ప్రచారం చేస్తే ఆ నాయకుడు మానసికంగా కుంగిపోతాడని, తద్వారా రాజకీయాల నుంచి తప్పుకుంటాడని వీరు భావిస్తారు. ఇది పూర్తిగా ఒక సైకోటిక్ బిహేవియర్. రాజకీయాల కోసం కుటుంబాలను రోడ్డున పడేసే ఈ నీచ సంస్కృతి ప్రజాస్వామ్య పునాదులనే కదిలిస్తోంది. ఇలాంటి దాడులకు భయపడే చాలా మంది మంచి నాయకులు, ముఖ్యంగా మహిళలు రాజకీయాల వైపు రావటానికే జంకుతున్నారు. మహిళలను కేవలం ఒకరి భార్యగానో కూతురిగానో చూడడం మానేసి వారికంటూ ఒక సొంత ఐడెంటిటీ ఉంటుందని సమాజం గుర్తించాలి. నారా భువనేశ్వరి విషయానికి వస్తే ఆమె కేవలం ఎన్టీఆర్ కూతురు, చంద్రబాబు భార్య మాత్రమే కాదు, ఆమె ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. వివిధ రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్న వేళ వారిని ప్రోత్సహించాల్సింది పోయి ఇలా కించపరచడం ఎంతవరకు కరెక్ట్? నారా భువనేశ్వరిని విమర్శించేవారు ఆమె సొంత ఐడెంటిటీని మర్చిపోతున్నారు. ఆమె కేవలం ఒక రాజకీయ నాయకుడి భార్య మాత్రమే కాదు, హెరిటేజ్ లాంటి ఒక భారీ కార్పొరేట్ సంస్థను దశాబ్దాలుగా అత్యంత విజయవంతంగా నడిపిస్తున్న సమర్థవంతమైన పారిశ్రామికవేత్త. వేలాది మంది రైతులకు ఉపాధిని కల్పిస్తూ సంస్థను లాభాల బాటలో నడిపిస్తున్న ఆమె అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఎంతో మందికి ఆదర్శం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. ఇంతటి ట్రాక్ రికార్డున్న ఒక మహిళను కేవలం రాజకీయ కక్షతో రోడ్డు మీదకు లాగి విమర్శించటం వారి అజ్ఞానానికే నిదర్శనం.
మహిళలు ఆర్థికంగా ఎదిగితే సమాజం ఎంతలా అభివృద్ధి చెందుతుందో చెప్పడానికి భువనేశ్వరియే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నేటి సమాజంలో మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ కాదు. అంతరిక్ష పరిశోధనల నుంచి ఐటీ రంగం వరకు, వ్యాపారాల నుంచి క్రీడల వరకు ప్రతి చోట తమ సత్తా చాటుతూనే వస్తున్నారు. పురుషులతో సమానంగా బాధ్యతలు మోస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలాంటి మహిళా శక్తిని తక్కువ అంచనా వేసి వారిని కేవలం వంటింటికే పరిమితం చేయాలని చూస్తే అది సమాజానికే నష్టం. మహిళలు శక్తి సామర్థ్యాలతో రాణిస్తున్నప్పుడు వారిని ప్రోత్సహించి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. కానీ రాజకీయాల్లో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మహిళలు ఎదుగుతుంటే ఓర్వలేక వారిపైనే బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మనది మహిళలను దేవతల్లా పూజించే సంస్కృతి అని గొప్పలు చెప్పుకుంటాం. నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు చేస్తాం. కానీ వాస్తవ సమాజంలో వచ్చేసరికి మహిళల పట్ల మన ప్రవర్తన పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్లను గౌరవించే వారే బయట మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ ద్వంద్వ ప్రమాణాలు సమాజంలో లోతుగా పాతుకుపోయాయి. రాజకీయాల్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మహిళా నాయకులు ఎదిగితే వారిని అంగీకరించలేని పురుషాధిక్య భావాజాలం ఇంకా చాలా మంది నేతల్లో కనిపిస్తోంది. ఈ మైండ్ సెట్ మారనంత కాలం మహిళలకు చట్టసభల్లోనే కాదు కదా, కనీస సమాజంలో కూడా సరైన గౌరవం దక్కదు. ఒకవైపు చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని దేశమంతా ముక్త కంఠంతో నినదిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో రాజకీయ వాతావరణం చూస్తే మహిళలు అసలు రాజకీయాలకు రావడానికే భయపడే పరిస్థితి ఉంది. ఈ పోకడలకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందా? రాజకీయ పార్టీ లాంటి బాధ్యత తీసుకోవాలి. ఈ ముగింపులో చూద్దాం. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు గతంలో పార్లమెంటు ఆమోదాన్ని తెలిపింది. ఇది దేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. కానీ ఈ రిజర్వేషన్ ఆచరణలో సక్సెస్ కావాలంటే ముందుగా రాజకీయ వాతావరణం మారాలి. ప్రస్తుతమున్న ఈ బురద రాజకీయాల్లో రావటానికి ఏ గౌరవప్రదమైన మహిళ సాహసించదు. తమ క్యారెక్టర్ను బజార్న పడేసి ఈ రాజకీయాలు మనకు వద్దని చాలా మంది మహిళలు వెనక్కి తగ్గుతున్నారు. రిజర్వేషన్లు కల్పించినంత మాత్రాన మహిళలు చట్టసభల్లోనికి రాలేరు. వారికి పూర్తి రక్షణ కల్పించి వారి వ్యక్తిత్వానికి భంగం కలగకుండా చూసుకునే బాధ్యతను వ్యవస్థే తీసుకోవాలి. చట్టాలు మారడం కంటే ముందు సమాజం మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయాల్లో మహిళల క్యారెక్టర్ అసాసినేషన్ ఆపాల్సిన బాధ్యత ప్రధానంగా రాజకీయ పార్టీలదే. ప్రతి పార్టీ అధినాయకత్వం తమ క్యాడర్కు, నాయకులకు స్పష్టమైన హద్దులు నిర్దేశించాలి. ప్రత్యర్థి పార్టీకి చెందిన మహిళలైనా సరే వారి వ్యక్తిత్వ జీవితాల గురించి మాట్లాడితే సహించేదే లేదని కఠినమైన వార్నింగ్ ఇవ్వాలి. మహిళలను కించపరిచేలా మాట్లాడే నేతలపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలి. వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయడం లాంటి కఠిన చర్యలు తీసుకుంటే మిగతా వారికి కూడా భయం పుడుతుంది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని పార్టీలు ఇలాంటి విమర్శలు చేసే నేతలనే ప్రోత్సహిస్తూ వారికే పదవులు కట్టబెడుతూ ఉండటం వల్ల ఈ సమస్య మరింత జటిలతరమవుతోంది. రాజకీయ నాయకుల తీరు మారాలంటే అంతిమంగా ప్రజలే తమ ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలి. ఏ నాయకుడైతే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడో, వారి క్యారెక్టర్ను డ్యామేజ్ చేస్తాడో అలాంటి వారిని ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలి. అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడే నాయకులను మాత్రమే ఆదరించాలి. ప్రజలు ఇలాంటి క్లీన్ పాలిటిక్స్ను ప్రోత్సహించినప్పుడే రాజకీయ పార్టీలు కూడా తమ తీరు మార్చుకుంటాయి. మహిళలను గౌరవించే నాయకులకు మాత్రమే పట్టం కడతామని ఓటర్లు స్పష్టమైన సందేశం పంపిస్తే ఆటోమేటిక్గా రాజకీయాల్లో ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ట్రెండ్కు బ్రేక్ పడుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు మించిన శిక్ష మరొకటి లేదు. నారా భువనేశ్వరి కుప్పం సభలో ఇచ్చిన స్పందన రాజకీయ నాయకులందరికీ ఒక గుణపాఠం లాంటిది. ఎంత రెచ్చగొట్టినా, ఎంత కించపరిచినా సమన్వయం కోల్పోకుండా హుందాగా సమాధానం చెప్పడం ద్వారా ఆమె తన స్థాయిని మరింతగా పెంచుకున్నారు. బూతులతో సమాధానం చెప్పటం కాదు, హుందాతనంతోనే ప్రత్యర్థుల నోళ్లు మూయించొచ్చని ఆమె మరోసారి నిరూపించారు.
అంతిమంగా సత్యం, ధర్మం మాత్రమే గెలుస్తాయని కౌరవ సభ నుండి గౌరవ సభ వరకు జరిగిన ప్రయాణం స్పష్టం చేస్తోంది. భువనేశ్వరి ఎపిసోడ్తోనైనా ఏపీ రాజకీయాల్లో ఒక మార్పు రావాలి. వ్యక్తిగత దూషణలు మాని విలువల రాజకీయాలకు పునాది పడాలి. అప్పుడే భవిష్యత్తు తరాలకు మనం ఒక మంచి సమాజాన్ని అందించగలం. రాజకీయాల్లో విమర్శలు ఉండాలి, కానీ అవి హద్దులు దాటకూడదు. ప్రత్యర్థిని ఎదుర్కోలేక వారి ఇళ్లల్లో ఉండే ఆడవాళ్లను రోడ్డు మీదకు లాగడం పిరికి పంద చర్య అని నారా భువనేశ్వరి చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఒక మహిళ క్యారెక్టర్ను డిసైడ్ చేసే హక్కు ఏ మగాడికి లేదు. రాజకీయ కక్ష సాధింపుల కోసమే మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసే ఈ నీచ సంస్కృతికి ఇకనైనా ఫుల్ స్టాప్ పడాలి. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న ఈ తరుణంలో వారికి రాజకీయాల్లో సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. భువనేశ్వరి చూపించిన హుందాతనం, సహనం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలవాలి. ఈ కౌరవ రాజకీయాలు అంతమై అన్ని పార్టీల్లోనూ గౌరవ రాజకీయాలు మొదలవ్వాలని ఆశిద్దాం.